దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనతో ఈరోజు ఏమని సెలవిస్తుందంటే, మరి దేవుడే మనతో చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడు? నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఉన్నాడు. అంతేకాకుండా భయపడవద్దు, నేను నీ దేవుడినై ఉన్నానని చెప్పి ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నానని చెప్పి ఉన్నాడు. నీకు సహాయం చేయవాడు నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచాలి మనం. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకున్నటువంటి తల్లిదండ్రులు కానీ, మరి మనకున్నటువంటి స్నేహితులు కానీ, మన బంధువులు కానీ మనకు తోడైనప్పుడు, మనకు సహాయం చేసినప్పుడు ఎంతో మరి ధైర్యంగా ఉంటాము. ఈ లోకంలో మనమే గొప్పవారిగా జీవిస్తూ ఉంటాము. అయితే ప్రతి పరిస్థితుల్లోనూ మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధాలు కానీ మనతో ఉండి మనకు సహాయం చేయలేని పరిస్థితులు అనేకమైన సందర్భాల్లో మనము జీవించవలసి ఉంటుంది. అయితే మన దేవుడైతే ప్రతి సందర్భంలో, ప్రతి క్షణము, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండేటటువంటి దేవుడుగా ఉన్నాడని మరి వాక్యం సెలవిస్తుంది. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, చెప్పి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్పి ఉన్నాడని వాక్యం సెలవిస్తుందంటే, నీకు తోడై ఉన్నాను. మనకి తోడుగా ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడుగా ఆయన ఉన్నాడు. భయపడవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. మరి దేవాది దేవుడే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనల్ని సృజించి లోకానికి పంపించినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే మనం ఎంత ధైర్యం కలిగి ఉండాలి. మనం అసలు ఏ విషయాన్ని గురించి భయపడకుండా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపడతాను. మనం బలహీనతగా ఉన్నామా? మనము అనేక విషయాల్లో బలహీనపడుతూ ఉన్నామా? పరిస్థితులను చూసి మనల్ని మనమే చూసుకొని, మన సామర్థ్యం చూసుకొని, మన ఆరోగ్యం చూసుకొని, మన ఆర్థికపరమైన ఇబ్బందులు చూసుకొని మనం భయపడే వారంగా ఉన్నామా? అయితే దిగులు పడవద్దు, నేను నిన్ను బలపడుతున్నాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నీకు సహాయం చేయవాడని నేనే. మనకు సహాయం చేసేది ఎవరంటే దేవాది దేవుడు. ఆకాశంను చూడండి, భూమిని చూడండి, మరి ఈ యొక్క సృష్టిని మొత్తం చూసినట్లయితే వీటినన్నిటిని కలుగజేసినటువంటి దేవుడే మనకు సహాయం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారలారా, అలాంటి దేవుని యొక్క సహాయము, మరి దేవుడు సహాయం చేస్తే ఎవరు అడ్డుకోలేరు. దేవుడు ఒక్కసారి తన చేయి చాచి మనకు అనుగ్రహిస్తే దాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి దొంగలించలేరు, దాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేసుకోలేరు. ఎందుకంటే దేవుడే మనకు మరి దేవుడై ఉన్నాడని మరి వాక్యం సెలవిస్తుంది. నేను నీ దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు తోడై ఉంటానని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం బలం పొందుకొని ఈ దినం నుంచి మనకు సహాయం చేయవాడు, మనకు తోడైనవాడు, మనల్ని బలపరిచేవాడు మన దేవుడు అని చెప్పి మనము ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని బట్టి మనం బలం పొందుకుంటూ భయపడకుండా ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు కానీ, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, ఎలాంటి స్థితిలోనైనా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిచే వాళ్ళగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, నాయన నేను మాకు దేవుడుగా ఉంటానని సెలవిస్తూ ప్రభా భయపడవద్దు అని చెప్పి నాయన మాతో చెప్తున్న దేవా, తోడైండే దేవా, బలపరిచే దేవా, సహాయం చేసే దేవా, దిగులు పడవద్దని చెప్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నుంచి ప్రభా మేమందరము తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నీ అందు ప్రభా ముందు కొనసాగే వారంగా మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. మమ్మల్ని, మా కుటుంబాలని హస్తాలకు అప్పగిస్తున్నాను. గడిచిన దినాన్ని ప్రభా మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని, మా కుటుంబాలను దీవించి ఆస్వాదించి మా బిడ్డలను కూడా దీవించమని యేసు సర్వశక్తి నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.